ఏం పేరు? నా పేరు బాబాయ్ సారు. వాచ్మెన్గా పనిచేస్తున్నాను. నాకేం తెలియదు సారు, తెలీదు. ఓకే ఓకే, కంగారు పడకు. నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, కరెక్ట్గా సమాధానం చెప్పు. ఎన్ని సంవత్సరాల నుంచి వాచ్మెన్గా పనిచేస్తున్నావు? 7 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను సారు. ఓకే, ఎక్కడుంటావు నువ్వు? మా అపార్ట్మెంట్కి దగ్గరలోనే ఉంటాను. డ్యూటీ టైమింగ్స్ ఏంటి? ఎన్నింటికి వస్తావు, ఎన్నింటికి వెళ్ళిపోతావు? రాత్రి 9 గంటల నుంచి పొద్దున 9 గంటల వరకు. సంధ్య చనిపోయిన రోజు ఆవిడ ఎన్నింటికి వచ్చింది? రాత్రి 9:30 ఆ టైంలో వచ్చారు. తర్వాత సంధ్యను కలవడానికి అపార్ట్మెంట్కి ఎవరైనా వచ్చారా? ఆ రోజు ఎవరూ రాలేదు సారు. బాగా గుర్తు తెచ్చుకొని చెప్పు. సరే, జనవరి 1వ తారీఖు నుంచి జనవరి 10వ తారీఖు మధ్యలో అపార్ట్మెంట్కి సంబంధం లేని వ్యక్తులు కానీ కొత్త వ్యక్తులు కానీ ఎవరైనా వచ్చారా? కొత్త వాళ్ళంటే ఒకసారి రాహుల్ బాబు ఫ్రెండ్స్ వచ్చారు. తర్వాత సంధ్య గారు చనిపోవడానికి 4 రోజుల ముందు ఒక అబ్బాయి వచ్చాడు. అబ్బాయా? ఎవరతను, ఎందుకు వచ్చాడు? తెలీదు సారు. అదేదో కార్డ్ అంటారు, పెద్ద బ్యాగు, బండ్లు వేసుకుని తిరుగుతుంటారు, అందరికీ ప్యాకెట్లు ఇస్తారు. కొరియరా? రాకాట్ అన్నాడా? అదే అదే. ఎవరింటికి వచ్చాడు అతను? మేజర్ గారి కోసం వచ్చానని చెప్పాడు. మేజర్, ఓకే. ఎంత వయసు ఉంటుంది? 25 నుంచి 30 మధ్యలో ఉంటుంది. మళ్ళీ చూస్తే గుర్తుపడతావా? లేదు సారు, తను టోపీ పెట్టుకున్నాడు, కళ్ళకు అద్దాలు, మాస్క్ పెట్టుకున్నాడు. దివ్య, ఒకసారి మేజర్ గారికి ఫోన్ చేసి ఆ రోజు కొరియర్ ఎక్కడి నుంచి వచ్చిందో ఏంటో కనుక్కో. ఓకే సార్. తాగే అలవాటు ఏమైనా ఉందా డ్యూటీలో? లేదు సారు. జనవరి 10వ తారీఖు రాత్రి మీరేమైనా ఫుడ్ ఆర్డర్ ఇచ్చారా? ఓకే, థ్యాంక్ యూ సార్. వాళ్ళు ఆ రోజు ఎలాంటి ఆర్డర్ పెట్టలేదంట. సరే, ఇప్పుడు అపార్ట్మెంట్లోకి ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినప్పుడు రిజిస్టర్ మెయింటైన్ చేస్తారు కదా, నంబర్స్ అవన్నీ రాపిచ్చి. రిజిస్టర్ ఎక్కడ? అవును సారు, కానీ సంధ్య గారు చనిపోయిన రోజు నుంచి ఆ రిజిస్టర్ కనపడడం లేదు. రిజిస్టర్ కనబడట్లేదా? మీరేం చేస్తున్నారు మరి అప్పటి నుంచి? ఏం వాచ్మ్యానా నువ్వు? నో డౌట్, ఖచ్చితంగా వాడే హంతకుడు. పార్సల్ తీసుకుని వచ్చాడు కదా? అవును, లోపలికి వెళ్ళిన వాడు బయటకు ఎంతసేపటికి వచ్చాడు? దాదాపు 20 నిమిషాల తర్వాత వచ్చాడు. 20 నిమిషాలు. సంధ్య చనిపోయిన రోజు రాత్రి 10 నుండి 10:30 మధ్యలో నువ్వు గేట్ దగ్గర ఉన్నావా? ఉన్నాను సారు. కాకపోతే ఒకసారి రాహుల్ బాబు భోజనం తీసుకురమ్మని బయటికి పంపించాడు. అప్పుడు ఒకసారి బయటికి వెళ్ళాను. తర్వాత ఒకసారి కరెంటు పోయింది. ఏం జరిగిందో చూద్దామని లోపలికి వెళ్ళాను. కరెంటు పోతే నువ్వు లోపలికి వెళ్ళి ఏం చూస్తున్నావు? జనరేటర్ ఆన్ కాలేదు సారు, ఆన్ చేద్దామని. అదేంటయ్యా, అపార్ట్మెంట్లో కరెంట్ పోతే ఆటోమేటిక్గా జనరేటర్ ఆన్ అయిపోతుంది కదా? అవును సారు, కానీ ఆ రోజు ఎందుకో అలా జరగలేదు. మళ్ళీ కరెంట్ ఎన్నింటికి వచ్చింది? 11 గంటలకు వచ్చింది. నేను జనరేటర్ ఆఫ్ చేద్దామని లోపలికి వెళ్ళాను. మళ్ళీ వెళ్ళావు. సంధ్య గారు చాలా మంచివారు, నాకు చాలాసార్లు సహాయం చేశారు. సంధ్య గారిని ఎవరన్నా చంపుంటే వాళ్ళని మీరు ఎలాగన్నా పట్టుకోండి సారు. పట్టుకుంటాం, వెళ్ళు. దివ్య, ఒకసారి ఎల్బీ నగర్ కరెంట్ ఆఫీస్కి ఫోన్ చేసి ఆ రోజు కరెంట్ ఎన్నింటికి పోయింది, ఎంతసేపు పోయింది, ఏ ఏరియాలో పోయిందో కనుక్కో. ఓకే సార్. హలో, జనవరి 10 త్రిలోక్ అపార్ట్మెంట్ ఏరియాలో కరెంట్ ఎన్ని గంటలకు పోయింది? థ్యాంక్ యూ. లేదండి సార్, ఆ రోజు ఎలాంటి పవర్ కట్ లేదంట. పవర్ కట్ లేదా? అవును సార్. కరెక్ట్గా సంధ్య చనిపోయిన టైంలోనే కరెంటు పోయింది. జనరేటర్ కూడా పనిచేయలేదు. ఆ రోజు నుంచి రిజిస్టర్ కూడా కనిపించకుండా పోయింది. సో కరెంటు పోయిన తర్వాత హంతకుడు లోపలికి వెళ్ళాడు. మళ్ళీ కరెంట్ వచ్చిన తర్వాత జనరేటర్ ఆఫ్ చేయడానికి వాచ్మెన్ లోపలికి వెళ్ళినప్పుడు హంతకుడు బయటకు వచ్చాడు. సో హంతకుడు ఒక్కడు కాదు, ఇద్దరు. ఇంత తక్కువ టైంలో ఒక్కడి వల్ల ఇంత పర్ఫెక్ట్ ప్లాన్ జరిగి ఉండదు. ఒకడు పవర్ ఆఫ్ చేశాడు, ఇంకొకడు మర్డర్ చేశాడు. ఇద్దరు కలిసి ఈ మర్డర్ ప్లాన్ చేశారు. అంటే హంతకులు ఇద్దరన్నమాట. ఎస్.
రమ్మన్నారంట. సంధ్య గురించి ఏమైనా తెలిసిందా? లేదమ్మా, దాని గురించి మాట్లాడదామని పిలిచాను. సంధ్యది ఆత్మహత్య కాదు, హత్య. ఎవరో కావాలని చంపేశారు. మీరు ఏడవద్దమ్మా, ప్లీజ్ బాధపడకండి. బాధపడకుండా ఏం చేయమంటారు? సంధ్య చనిపోయిందన్న బాధ కంటే తనని ఎవరు చంపారన్న బాధ ఎక్కువగా ఉంది. సంధ్య ఎలాంటి అమ్మాయి? సంధ్య అందరిలాంటి అమ్మాయి కాదు. మెంటల్గా తను చాలా స్ట్రాంగ్. అప్పుడు తనకి 10 ఏళ్లుంటాయి. ఒకసారి మేము అనుకోకుండా ఊరెళ్లాల్సొచ్చింది. అప్పుడు సంధ్య ఒక్కతే ఇంట్లో ఒంటరిగా ఉంది. సంధ్య దేనికి భయపడేది కాదు. తనకి చాలా ధైర్యం ఎక్కువ. ఎలాంటి సమస్య వచ్చినా ఎదుర్కొనేది. అలాంటిది సంధ్య ఎందుకు ఆత్మహత్య చేసుకుంటుంది? సంధ్యకి ఎవరైనా శత్రువులున్నారా? నాకు తెలిసి శత్రువులెవ్వరూ లేరు. సంధ్య చాలా మంచిది. ఇప్పటి వరకు తను కోప్పడ్డం కూడా నేనెప్పుడూ చూడలేదు. అందరికీ సాయం చేస్తుంది. సంధ్యకి శత్రువులు లేకపోవచ్చు, బట్ మీ ఫ్యామిలీకి ఎవరైనా శత్రువులు ఉన్నారా? ఎందుకు అడుగుతున్నానంటే కూతుర్ని చంపితే మీ ఫ్యామిలీకి ఎఫెక్ట్ అవుతుంది, పగ తీర్చుకున్నట్టుగా ఉంటుంది అని వాళ్ళు అనుకుంటున్నారేమో అని. లేరు, అలాంటి వారెవ్వరూ లేరు. మాది చాలా సింపుల్ ఫ్యామిలీ. మేమిప్పటి వరకు ఎవ్వరితో గొడవ పడ్డదీ లేదు. వాళ్ళు ఖచ్చితంగా మీ శత్రువులే. ఎందుకంటే సంధ్యని చంపాలనుకుంటే బయటకు తీసుకెళ్ళి ఎక్కడని చంపొచ్చు, లేదా కిడ్నాప్ చేసి చంపుండొచ్చు. పకడ్బందీగా ఇంట్లోకి వచ్చి మరీ ప్లాన్ చేసి ఇంత రిస్క్ తీసుకొని అపార్ట్మెంట్లో చంపారంటే సంధ్య చనిపోయింది అనేదానికంటే సంధ్య ఆత్మహత్య చేసుకొని చనిపోయింది అంటే మీరు ఎక్కువగా బాధపడతారని వాళ్ళ ఫీలింగ్. నాకేమనిపిస్తుందంటే హంతకుడు ఎవరైనా సరే ఖచ్చితంగా మీకు తెలిసినవాడే. చాలా సంవత్సరాలుగా మీ మీద పగబెట్టుకుని ఉన్నాడు. మేమెవరికీ ఎలాంటి అన్యాయం చేయలేదు. అలాంటప్పుడు ఎవరికి ఇంత పగుంటుంది? అది నేను తెలుసుకుంటాను. ఇంతకీ కార్తీక్ ఎలాంటివాడు? చాలా మంచివాడు. కార్తీక్ని అనుమానించాల్సిన అవసరం లేదు. సంధ్య చనిపోయిన తర్వాత తను మాతోనే ఉంటున్నాడు. సంధ్య కార్తీక్ని ఇష్టపడింది అని తెలిసిన తర్వాత మీ ఇంట్లో పెద్ద గొడవైందని తెలిసింది. కార్తీక్ మంచి అబ్బాయి, మంచి ఉద్యోగం ఉంది, ఫ్యామిలీ కూడా చాలా మంచి ఫ్యామిలీ. అలాంటప్పుడు కార్తీక్కి సంధ్యనిచ్చి పెళ్లి చేయడానికి మీకేంటి ప్రాబ్లం? సంధ్యని కార్తీక్ ఇచ్చి పెళ్లి చేయడం ఆయనకు అస్సలు ఇష్టం లేదు. సంధ్యని తన చెల్లెలి కొడుకిచ్చి పెళ్లి చేయాలనుకున్నాడు. కానీ సంధ్య కార్తీక్ని ప్రేమిస్తుందని తెలిసి ఆయన చాలా బాధపడ్డారు. నచ్చ చెప్పాలని చాలా ట్రై చేశారు. కానీ సంధ్య వినలేదు. పెళ్లి ఒప్పుకోకపోతే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటానంది. అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన ఒప్పుకున్నారు. అప్పట్నుంచి మా ఫ్యామిలీకి రాహుల్ ఫ్యామిలీకి మధ్య గొడవలు మొదలయ్యాయి. సంధ్య చనిపోయిన రోజు మీరు ఊళ్ళో లేరు కదా? ఎన్నింటికొచ్చారు? ఆ రోజు ఆయన కీస్ తీసుకురావడం మర్చిపోయారు. ఇంటికొచ్చేసరికి డోర్ లాక్ చేసుంది. డోర్ నేను చాలాసార్లు కొట్టాను. డోర్ ఓపెన్ చేయలేదు. సంధ్యకి కాల్ చేశాను. ఎన్నిసార్లు కాల్ చేసినా సంధ్య లిఫ్ట్ చేయలేదు. అప్పుడు తలుపు పగలగొట్టుకుని లోపలికెళ్ళి చూసేసరికి సంధ్య చున్నీతో ఉరి వేసుకుని చనిపోయింది. మీరు లోపలికి వెళ్ళేసరికి సంధ్య రూమ్ డోర్ ఓపెన్ చేసిందా, క్లోజ్ చేసిందా? డోర్ ఓపెన్ చేసే ఉంది. ఓపెన్ చేసింది. ఎవరైనా ఆత్మహత్య చేసుకోవాలనుకుంటే డోర్ ఖచ్చితంగా క్లోజ్ చేసుకుంటారు. కానీ ఇక్కడ మీరేమో డోర్ ఓపెన్ చేసింది అంటున్నారు. సరే, ఇక మీరు వెళ్ళండి. అలాగే సార్. సార్ మీరు ఉండండి, మీతో మాట్లాడాలి. మేడం మీరు బయట వెయిట్ చేయండి. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.